హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా చాలా బాగున్నానండి. ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? హోమ్ డీపో. ఎందుకు అంటే మా కమ్యూనిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో వినాయక చవితి సెలబ్రేషన్స్కి నేను ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ మేము డెకార్ టీంలో ఉన్నాము. సో డెకార్ ఇప్పుడే స్టార్ట్ చేసేస్తే బెస్ట్ కదా, లాస్ట్ వరకు ఉంచుకోకుండా అని వీలైనప్పుడు వచ్చి షాపింగ్ చేసేసుకుందాం అనేసి హోమ్ డిపోకి వచ్చామన్నమాట. హోమ్ డిపో ఎందుకు అంటే టు బై డ్రైవాల్ షీట్స్. మేము ఒక థీమ్ అనుకున్నాము. పింక్, గ్రీన్, వైట్ ఇట్లా కాంబినేషన్ ఒక పెద్ద బ్యాక్ డ్రాప్ తయారు చేద్దామని అనుకున్నాం అనమాట. ఎలాంటిది అంటే లైక్ 8x12 ఫీట్, 12 విడ్త్, 8 సైజ్ హైట్ ఉండేలాగా చేద్దామని అనుకున్నాము. అందుకనేసి హోమ్ డిపోకి వచ్చామన్నమాట. నేను సాహిత్య డ్రైవాల్ షీట్స్ పికప్ చేసుకుందాము అని చెప్పి. సో అదే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తా డ్రైవాల్ షీట్స్ ఎట్లా ఏంటి అని. మీరు ఒకవేళ నా పెళ్ళి డెకరేషన్ వీడియో చూసుంటే మీకే అర్థమైపోయి ఉంటుందిలేండి నేను ఎందుకు వచ్చాను అనేది. సో ఇక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందంటే మాకు ఇది ఎన్ని తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే బ్యాక్ ఇట్లా 12 ఫీట్ రావాలి, ఫ్రంట్ వచ్చి ఒక ప్లాన్ ఉందన్నమాట, ఇట్లా కట్ ఓవర్ ప్లాన్ లాగా రావాలన్నమాట. దానికి ఒకటి చాలా, 2 కావాలా, ఎన్ని కౌంట్ తీసుకోవాలి అని అక్కడ కూర్చొని మొత్తం డిస్కషన్ చేసుకొని ఫైనల్లీ 7 కావాలని అయితే అర్థమైంది. ఎందుకంటే సైడ్ పిల్లర్స్ కూడా పెట్టాలన్నమాట దీనికి. సో సైడ్ పిల్లర్స్కి, మిడిల్లో ఆ కట్అవుట్కి అండ్ బ్యాక్ ఒక 12 ఫీట్ ఉండేలాగా ప్లాన్ చేసామన్నమాట. హే గాయ్స్, ఫైనల్లీ మాకు వినాయక చవితి ఉందని చెప్పా కదండి. మా కమ్యూనిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్కి కావాల్సిన డెకార్ ఐటమ్స్ అన్నీ డెలివరీ అయిపోయినాయి. సాహిత్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిందనమాట. ఇప్పుడే కలిసి చేస్తున్నాము. సో సాహిత్య ఇంకొన్ని ఆర్డర్ పెడుతోందనమాట అమెజాన్లో మిస్ అయిన ఐటమ్స్. ఫస్ట్ డ్రైవాల్ షీట్స్ని స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ డ్రైవాల్ షీట్స్ కవర్ అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత చేయాల్సిన వర్క్ ఈజ్ ఈజీ. సో ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ ఉన్నాయి కదండి 7 తీసుకున్నాం ఇట్లాంటి డ్రైవాల్ షీట్స్. ఇప్పుడు 3 ఇలా స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేస్తే అది 1 బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఆ తర్వాత సైడ్కి స్తంభాలు వస్తాయి, పైన స్తంభం వస్తుంది, కింద ఒక వేవ్ లాంటి డిజైన్ పెడదామన్న టార్గెట్ అనమాట. కాకపోతే ఫస్ట్ స్టెప్ వచ్చి ఇలా ఇవి డ్రైవాల్ షీట్స్ 3ని కలిపేసి గ్లూ ఉంది కదా, గాడ్జిలా గ్లూ, దాన్ని వేసి స్టిక్ చేసేద్దాం అనుకుంటున్నాము. అది చేశాక ఫస్ట్ మేము వాల్పేపర్స్ ఉన్నాయండి, వాల్పేపర్ వేసేస్తాం అన్నిటికీ. 3 దానికి వేసి మళ్ళీ సపరేట్ వాటికంతా వేసి ఆ తర్వాత వాటిని కట్ చేసి, ఇది ఎలక్ట్రిక్ కట్టర్ తీసుకున్నాము అనమాట. ఇది తీసుకున్నాము డ్రైవాల్ కట్టర్. దీని త్రూ అది కట్ చేసేసి అప్పుడు అతికిస్తామన్నమాట. బట్ ఐఎమ్ గోయింగ్ టు షూట్ ప్రాసెస్ బై ప్రాసెస్ సో దట్ మీకు ఎవరికన్నా ఈ బ్యాక్ డ్రాప్ నచ్చితే మీ ఈవెంట్స్కి కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు పిక్స్ పంపండి, ఓకే. ఫైనల్లీ ఈ 12x8 బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఆరే లోపల ఇట్లా స్టిక్ చేసాం కదా, ఇది డ్రై అయ్యే లోపల సింగిల్ ప్యానల్స్కి కనీసం వాల్పేపర్ అయినా వేద్దామని చెప్పి అది వేస్తున్నాం అన్నమాట. సో ఒక ప్యానల్ ఒకటైతే అతికిచ్చామండి, ఒక ప్యానల్ పైకి. ఇది ఇలానే మొత్తం కవర్ చేయాలన్నమాట. అలా మేము, నాకు తెలిసి బేబ్ ఒక స్తంభం వస్తుందేమో, 3 ఫేసెస్ రావాలి ఇటు. కాదే పాప, ఒక స్తంభానికి 3 షీట్స్ కదా, ఇదైతే 3 వస్తుంది అనుకుంటున్నాను నేను. ఒకటి అది ఇంకా వేస్ట్ చేసేది. సో అలాంటప్పుడు మనము 3 షీట్స్కి ఇప్పుడు వాల్పేపర్ అతికిచ్చాలి. ఆ తర్వాత మెయిన్ది ఎండిపోయాక అది దానిపైకి వాల్పేపర్ అతికిచ్చాం. ఓకే డోకీ, వీఆర్ ఎక్సైటెడ్ గాయస్. కలర్ ఎలా ఉందో చెప్పండి. గ్రీన్ కలర్. యాక్చువల్లీ కెమెరాలో మీకు బాగా ఆకుపచ్చలాగా ఉంది కదా, రియల్గా చూస్తే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా లైట్గా, చాలా బాగుంది గైస్. ఈ యాక్టివిటీ అన్నిట్లోకి మస్తు సాటిస్ఫైయింగ్ యాక్టివిటీ ఇదే అండి. అసలు ఆ ఎలక్ట్రిక్ కట్టర్తో ఎంత బాగుందో అలా పెడుతుంటే. వాసన కూడా బాగుంది, టపాసులు గాలిస్తే వస్తుంది చూడు, అలా వస్తుంది. సో మేము ఇది ఈక్వల్గా డివైడ్ చేసామన్నమాట స్తంభం చేయడానికి.
కాకపోతే ఆ గాడ్జిలా గొరిల్లా గ్లూ బిస్కెట్ అయింది, అతుక్కుంటలేదు ఫోమ్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్ళి గొరిల్లాది లేకపోతే 6000 ఉంటుంది కదా, ఈ 6000 గ్లూ అది తీసుకొద్దాం అనుకుంటున్నాం. అదే సతికిచ్చి చూడాలి అది అతుక్కుంటుందా అని. ఇఫ్ నాట్ మా దగ్గర గ్లూ గన్ కూడా ఉంది, గ్లూ స్టిక్స్ కూడా ఆర్డర్ పెట్టాము, అది వేసి ట్రై చేస్తాం అనమాట. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ వర్క్. ఈజ్ ద మోస్ట్ ఫన్ యాక్టివిటీ కంప్లీట్ అయింది గైస్. ఒక కట్ అయితే చేసాము, ఇప్పుడు నెక్స్ట్ కట్ అనమాట. ఓ ఆడేమైందంటావే పాప? వచ్చుంటుందంటావా ఏమన్నా? లేదులే. సో వీ లెర్న్డ్ యాజ్ వీ గో గైస్. సో స్టార్ట్ చేసినాక తెలిసింది, ఒకటి గమ్ము పెండింగ్ ఉంది, సెకండ్ ఇట్లా స్తంభాలు ఫస్ట్ వెడల్పుగా చేసుకున్నాం కదండి, అది అంత లుక్ లేదనమాట, అందుకని దాన్ని ఇంకొక హాఫ్గా కట్ చేసాము. సో సైడ్ స్తంభాలు అయితే రెడీ అయినాయి. రేపు నేను వెళ్ళి గ్లూ తీసుకొచ్చి ఈ 3 మళ్ళీ అతికిచ్చి 3కి వాల్ పేపర్స్ వేయాలి అండ్ దీన్ని స్తంభాల్లాగా చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి టాప్ ఈ సైడ్ అటు సైడ్ వచ్చే స్తంభాలు పిల్లర్స్ సైజ్ అయితే బాగోదేమో అనుకొని సాయిత్య ఏమన్నదంటే పైది మాత్రం కొంచెం వెడల్పుగా పెడదాము, అప్పుడు ఇంకా లుక్ బాగొస్తుంది అన్నది. ఎందుకంటే ఇది 8 కదా, హైట్ 8/12 విడ్త్ అనమాట, సో 12 feet. అందుకని ఇది మాత్రం కొంచెం ఇట్లా పెద్దదిగా పెట్టబోతున్నాము. ఇంకా అవి కట్ చేయాలి ఆ షీట్స్. సో గర్ల్స్ వస్తారు ఇంకా ఇవాళ, ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ కాబట్టి అందరూ బిజీ ఉన్నారు. సో అందరూ వచ్చాక కొంచెం సెట్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే మా ఇద్దరికే కొంచెం దోలు తీరింది ఇచ్చేసేలోపు, బట్ కబుర్లు ఆడుకుంటూ చేసేసాము ఎలాగో. సో రేపు నేనైతే కొంచెం ఫినిష్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోతే మిగతా వర్క్ అంతా చాలా ఈజీ గైస్, కాకపోతే ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ఫర్ షూర్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినాయక్ చవితి సెలబ్రేషన్స్, కమ్యూనిటీ సెలబ్రేషన్స్ డెకార్ సిరీస్ అనమాట. డే 2 ఇది. యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ అండి మాకు ఇప్పుడు, అందుకని నా కమిటీలో డెకార్ కమిటీలో గర్ల్స్ అందరూ మేబీ బిజీ ఉంటారేమో లాంగ్ వీకెండ్కి, ఎందుకులే వాళ్ళని పిలిచి డిస్టర్బ్ చేయడం అని చెప్పి. కానీ వీక్ డేస్లో నాకు కుదరకపోవచ్చేమో. డెకార్ మేము సెలెక్ట్ చేసుకున్న డెకార్ చూడడానికి ఈజీ, కానీ డెఫినెట్లీ చేస్తుంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. సరే వాళ్ళందరూ వచ్చే లోపల ఇంకా వీక్ డేస్ అందరూ ఉంటారు కదండి, అంతలోపు కనీసం చేయగలిగినంత ఫినిష్ చేసి పెడదాము అన్న రీజన్తో నేను బ్యాక్ డ్రాప్ అయితే ఇప్పుడు ఇదేస్తున్నాను అనమాట, వాల్ పేపర్. సో ఆ వర్క్ జరుగుతోంది. సో గర్ల్స్ అయితే లేరు, మధు అయితే ఇంట్లోనే ఉన్నారండి, కానీ హెల్ప్ చేయడం మీకు కూడా తెలుసు కదండి. సో మీరు కమెంట్స్లో పెట్టారనుకోండి, మధు ప్లీజ్ హెల్ప్ స్వీటీ అని చెప్పి, కొంచెం బాగుంటుంది, నేర్చుకుంటాడు, కొంచెం హెల్ప్ చేయాలి అని తెలుస్తుంది అనమాట. హెల్ప్ చేయమంటే మొహం ఇలా పెడతాడు, కోపం అనమాట. వర్క్ అంటే, ఆఫీస్ వర్క్ అంటే ఇష్టం, ఇంకే హెల్ప్ చేయడు. సో అందుకనేసి మీరు కూడా చెప్పండి గాయస్, పొగుడితే చెప్పకండి మా మధు కేక, మా మధు సూపర్, మా మధు అది ఇది అని. అసలుకే పని చేయడప్పుడు, ఓకేనా? మీకు అర్థమైంది కదా? పెట్టండి కామెంట్స్ ఏమని అంటే, హెల్ప్ చేయాలి మధు స్వీటీకి అని పెట్టండి. సో ఇది అయిపోయాక ఐ విల్ షూట్ యూ గైస్. పిల్లర్స్ పెట్టేటప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను. గైస్ ఎంత చీటింగో చూసారా, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను ఏం చేస్తున్నానో చూడడానికి. గ్రీన్ చూడంగానే డెకార్ ఎలా ఉండబోతోంది, ఏం చేస్తున్నావు, ఇవేమీ అడగకుండా అయ్యయ్యో ఈ గ్రీన్ ఎందుకు తీసుకున్నావు, నా కార్ గ్రీన్ తీసుకోవచ్చు కదా, నా కార్ కలర్ అడుగుతున్నాడు గైస్. ఎవరన్నా అలా ఉంటారా చెప్పండి మీరే. వచ్చి ఏమన్నా హెల్ప్ కావాలా నీకు, అట్లా అని అడగకుండా నా కార్ గ్రీన్ ఇంకా బాగుండేదిగా, ఈ గ్రీన్ ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాడు. మేము ఏం చేస్తున్నామో కూడా తెలియదు అనమాట. ఓకే గైస్, ఆఫ్టర్ 2.5 hours struggle, ఈ 12/8 బ్యాక్ డ్రాప్ వాల్పేపర్ అయితే ఫినిష్ చేశాను అనమాట. నా స్తంభాల వర్క్, ఆ స్తంభాల వర్క్ అయితే మనము
కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్నమాట టైం పరంగా. Hey guys, good morning. Day 3 of Vinayaka Chavithi celebrations decor. సో నేను నైట్ అంతా ఇవంతా చేసా కదండి. ఆ పిల్లర్ అయితే రెడీ అయిందనమాట. అంటే రెడీ అంటే అట్లా నా షేప్ వచ్చింది. దానిపైన ఇంకొక వాల్ పేపర్ వేయాల్సి ఉంటుంది అనమాట అతికిచ్చి. సో ఇది 8x12 కదా. సో 8x8కి ఆ స్తంభం వచ్చింది. ఇంకో హాఫ్ ఆఫ్ దానికి మళ్ళీ కట్ చేయాలన్నమాట. ఇంకో స్తంభం చేస్తున్నా కంటిన్యూయేషన్. అదైపోతే పైన పిల్లర్ రెడీ అయిపోతుంది. ఇంకా సైడ్ పిల్లర్స్ చేయాలన్నమాట. దానికి ఐఎమ్ కటింగ్ ద డ్రైవాల్ షీట్ గైస్. స్లోగా నేర్చుకుంటున్నానండి మంచిగా ఎలా స్ట్రైట్గా కట్ చేయాలి అని చెప్పి. ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఇలా పెట్టుకొని ఇలా లాక్కుంటూ వచ్చేయడమే అనమాట జాగ్రత్తగా. సో నేను సాహిత్య కలిసి కట్ చేసింది ఇద్దరికి ఫస్ట్ టైం కదా. సో అది స్ట్రైట్గా రాలేదన్నమాట. ఎలా అంటే అలా కట్ అయింది కొంచెం. బట్ నా నేను కొంచెం నేర్చుకున్నా స్ట్రైట్ వేలు ఎలా చేయాలి అనేది. ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కటర్ టూల్ అన్నమాట. టు బి వెరీ కేర్ఫుల్ గైస్. కాకపోతే 90% బాగానే కట్ అయింది అలా. సో ఇప్పుడు 3 పీసెస్ అయింది. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసి జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ స్తంభం కవర్ అయిపోతుంది అనమాట. ఐ విల్ షూట్ యూ గైస్ వన్స్ దట్ ఈస్ డన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇది డే 3 ఆఫ్ అవర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ డెకార్ టైం అనమాట. ఇవాళ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ మేమందరం డెకార్ కమిటీ టీం అండి. సో మేము అందరూ వచ్చారనమాట. ఎందుకంటే ఇంకా 2 డేసే ఉంది, ఫినిష్ చేసేసేయాలి డెకార్. సో ఆల్మోస్ట్ ఈ పిల్లర్ అయితే ఫిక్స్ చేసాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఫిక్సింగ్ దిస్ పిల్లర్ అనమాట, సైడ్స్ పిల్లర్. అండ్ ఈ సైడ్స్ పిల్లర్ ఫిక్స్ చేసుకుంటే అక్కడ కింద రావాల్సిన ఒక ప్లాన్ ఉందన్నమాట. దానికి మనకు డైమెన్షన్స్ దొరుకుతాయి. అది ఇవాళకి చేసేసి ఇంకా రేపటికి రెస్ట్ కంటిన్యూ చేయాలన్నమాట. అది ప్లాన్. సో హోప్ఫుల్లీ డెకరేషన్ విల్ టర్న్ అవుట్ బ్యూటిఫుల్ అని అనుకుంటున్నా నేను. కాదు, we have to aim for it, no other option. That's it all for now guys. Once pillars అయినాక అప్పుడు మళ్ళీ షూట్ చేస్తాం, మీకు కొంచెం ఐడియా వస్తుంది కాన్సెప్ట్ ఏంటి అనేది. Hey guys, welcome back again. Day 4 of Vinayaka Chavithi celebrations decor day అన్నమాట. సో ఆ పిల్లర్ ఫినిష్ చేసామంటే ఈ పిల్లర్ ఫినిష్ చేసాం. ఇప్పుడు దీనికి మళ్ళీ వాల్ పేపర్ వేయాలి. ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ గైస్. ఏమో అనుకున్నాం కానీ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. ఇట్స్ టైం టేకింగ్ బట్ వీఆర్ సో ఎక్సైటెడ్. అవుట్పుట్ చాలా బాగా రావాలని ఆ దేవుడినే ప్రే చేస్తున్నాం అనమాట. అక్కడ అన్నిటికంటే మా డెకార్ వినాయకుడు హైలైట్ అవ్వాలని మా కోరిక. సో లెట్స్ సీ, సూపర్ గ్రాండ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలానే రావాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో గైస్, ఇప్పుడు టైము నైట్ 1:30 అవుతుందన్నమాట. ఇంత ఫినిష్ చేసేసాము. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది డెకార్ అయితే డన్. ఇలాంటి స్టఫ్ ఉందన్నమాట ఇంకా చేయాల్సినవి. దానికి ఇంకా వాల్ పేపర్ వేసి దానిపైన ఫ్లవర్స్ అన్నీ రావాలి. ఇక్కడంతా ఫ్లవర్ హ్యాంగింగ్స్ వేయాలి, అవి ఉన్నాయన్నమాట. అటు సైడ్ బెల్స్ అతికించాలి. ఇవన్నీ అయితే మోస్ట్ ఆఫ్ ద డెకార్ అయిపోయినట్లే. మనకు చాలా చాలా బాగా వచ్చిందని నా ఫీలింగ్ అనమాట. సో ఓవరాల్ అయ్యాక చూడాలి ఇంకెలా ఉంటుంది ఏంటి అనేది. ఐ హోప్ వినాయకుడు మంచిగా చేయించుకుంటాడు మాతో అనేసి అనుకుంటున్నాం అనమాట. దానిపైకి రావాల్సిన ఫ్లవర్స్ కూడా కొన్ని చేసామండి ఫ్రెండ్స్ ఏమో తెలుసుకొని, అది కూడా చూపిస్తా. ఎంత ప్రిటీ ఉన్నాయంటే ఫ్లవర్స్, చాలా బాగా వచ్చింది అసలు. అదిగోండి ఎంత మంచిగా వచ్చాయో. ఆ ఫ్లవర్స్ అతికిస్తూ రావాలన్నమాట. సో దట్స్ ద ప్లాన్ గైస్.
సో లెట్స్ సీ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని. మొత్తం పింక్ అండ్ వైట్, డార్క్ పింక్, లైట్ పింక్ కాంబీ కదా, సో అలానే వస్తుంది. ఇంకా పర్ల్ స్టింగ్స్ కొని అలా హ్యాంగింగ్స్ లాగా చేస్తున్నాం అనమాట, అదొకటి. సో ఇవన్నీ తగిలిస్తే అయ్యాక చాలా బాగుంటుంది అనమాట. గుడ్ నైట్ పీపుల్, సీ యూ టుమారో. Hey guys, welcome back. Today is day 5 or day 4 of Vinayak Chavithi celebrations decor andi. So to give you the glimpse, like almost anta ayipoyindi darlings, and the only thing pending is కింద ఈ ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లవర్స్కి కొమ్మలు పెట్టాలి, ఆకులు పెట్టాలన్నమాట. అదొక్కటే పెండింగ్ ఉంది. సో ఇలా చేసామండి. నేను నా ఫ్రెండ్స్ కలిసి వినాయక చవితికి సెలబ్రేషన్కి బ్యాక్ డ్రాప్. ఐ హోప్ ఇట్ ఈస్ సో ప్రిటీ. కలర్ కాంబినేషన్స్ అయినా ఏమన్నా చాలా చాలా బాగా వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ గైస్. లెట్ మీ జూమ్ అండ్ షో యూ. ఇవన్నీ ఇట్లా ఫోమ్ ఫ్లవర్స్ చేసామన్నమాట. యా, ఈ ఎలిఫెంట్ అయితే హైలైట్ ఆఫ్ ది డెకార్ గైస్. ఎలా ఉందో చెప్పండి మా ఎలిఫెంట్. వినాయకుడికి నిజంగా మంచి ట్రిబ్యూట్ అన్నట్లుగా ఉందన్నమాట ఇదైతే అసలు. ఓ మై గాడ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ క్రియేటివిటీ. ఇది మేం చేసాము అంటే నమ్ముతారా? యా, సో మెనీ న్యూ అడిషన్స్ చేసాం. ఈ బెల్స్ కానీ, ట్రెడిషనల్వి కానీ, మాలలు కానీ, బ్యాక్ డ్రాప్, ఈ కొత్తగా ఈ ఫ్రంట్ కటౌట్ లాగా వచ్చిన బ్యాక్ డ్రాప్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అమేజింగ్. చాలా చాలా బాగుంది రియల్గా. ఐ డోంట్ నో వీడియోలో ఆ జస్టిస్ చేస్తుందా లేదా అని, బట్ వీఆర్ సూపర్ హ్యాపీ గైస్. ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. అండ్ వీ లవ్ అవర్ బేబీ ఎలిఫెంట్. వెరీ క్యూట్ ఉంది వీడియోలో అయితే. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గాయస్. రేపు అది ఫినిష్ అయ్యాక మళ్ళీ వ్లాగ్ చేస్తానమాట. మేబీ రేపు ఎండింగ్ వ్లాగ్ అవ్వచ్చు. అండ్ వినాయక చవితి సెలబ్రేషన్ వ్లాగ్స్ సపరేట్గా వస్తాయి. సో గాయస్, రెస్ట్ ఆఫ్ ది డెకార్ స్టార్ట్ చేసేసాను అనమాట, ఫినిష్ అయిపోతుందని చెప్పి. ఈ కొమ్మలు ఏంటి అంటే అండి, ఎలా చేస్తున్నా అంటే ఇలా పెయింటర్స్ టేప్ అని ఎలక్ట్రీషియన్ టేప్ అని అమ్ముతారండి. ఇది బ్రౌన్ కలర్లో తీసుకొని ఇలా బ్రాంచెస్ లాగా అతికిస్తున్నా అనమాట. సో దట్ కొమ్మల్లా ఉంటాయని చెప్పి ఇంకా అక్కడ అతికిచ్చాక ఈ లీవ్స్ తీసుకున్నాను, అమెజాన్లో కొన్నాము. దీన్ని కూడా అతికిచ్చేస్తే అయిపోతుంది ఇంకా డెకార్ మొత్తం ఫినిష్. నైట్ బ్యాక్ డ్రాప్ స్టాండ్కి తగిలిచ్చామంటే ఆల్ సెట్ గైస్. ఇదంతా అయ్యాక మళ్ళీ వీడియో షూట్ చేస్తా. ఓకే గాయస్, డే 5 ఆర్ డే 6 ఆఫ్ ది వినాయక చవితి డెకరేషన్ సిరీస్ రైట్. సో లాస్ట్ పార్ట్ అది పెండింగ్ ఉండే కదండి, అదంతా ఫినిష్ చేసేసాను అనమాట. ఇంకా డెకార్ మొత్తం డన్ అన్నట్లే. ఇంకా దేవుడికి పెట్టే ముందు డెకార్ని తీసుకెళ్ళి ప్లేస్లో పెట్టి బ్యాక్ డ్రాప్ స్టాండ్కి టై చేసేసేయాలి. అండ్ దేవుడు ఇక్కడ వస్తారు. సైడ్స్ మొత్తం ఇంకా పామ్ ట్రీస్ పెట్టేస్తే సూపర్ ఉంటుంది అనమాట. ఓవరాల్ దేవుణ్ణి పెట్టాక కూడా డెకార్ ఎలా వచ్చిందో ఐ విల్ షూట్ యూ గాయస్. బాగుందో ఎలా ఉందో చెప్పండి నాకు. సో హార్డ్ వర్క్ వర్త్ ఇట్ చెప్పండి. దేవుడు హ్యాపీగా ఉంటే చాలు మాకంతే. బట్ లుక్స్ వైజ్ ఇట్ ఈస్ లైక్ రియల్గా చూస్తే, ఫోన్లోకి చూస్తే ఆ జస్టిస్ చేయలేకపోతుంది అనమాట ఇట్లా వీడియో పరంగా. అమేజింగ్ ఉంది గైజ్ రియల్గా. బేబీ ఎలిఫెంట్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఎంటైర్ డెకార్. చాలా బాగా వచ్చింది. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ మై డెకార్ టీమ్ గైస్. సాహిత్య, పల్లవి, స్నేహ, అఖిల, రీనా అండ్ దీపాలి, మేమందరం కలిసి చేసామన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది అసలు. హే గాయ్స్, ఫైనలీ డెకార్ అయితే అయిపోయింది. పెట్టేసామన్నమాట డెకార్ లొకేషన్లో. రేపు ఇంకా దేవుణ్ణి రెడీ చేయాలి అంతా అని చెప్పేసి కరెక్ట్గా లొకేషన్లో అయితే తీసుకెళ్ళి పెట్టేశాము. మా డ్యూటీ అయితే అయిపోయింది. వీ గాట్ సో మెనీ గుడ్ కాంప్లిమెంట్స్. చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అగైన్ ద ఎంటైర్ డెకార్ టీమ్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. చాలా బాగా కష్టపడ్డాము. అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే ఏకంగా రక్తమే చిందించాను గైస్. లాంగ్ వీకెండ్ రోజు ఒక్కదాన్నే కూర్చొని పని చేసుకుంటుండే కదా, డెకార్ పైన వెయిట్ పెట్టాలని చెప్పి బ్యాక్ యార్డ్లో వెళ్ళి రాళ్ళు తీసుకొద్దామని చెప్పి వెళ్తుండే అనమాట.
తెలవకుండా అక్కడ టేబుల్ పడిపోయింది. ఇట్లా జంప్ చేద్దాం అనుకొని కరెక్ట్గా వెళ్ళి టేబుల్ స్క్రూ పైన ఇట్లా కాలు పెట్టేసిన, మొత్తంకి బ్లడ్ అనమాట. ఇట్ ఈస్ బాగా కట్ అయిపోయింది అసలు నిజంగా. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకొని ఇంకా అలానే ఏదో అయిపోయిందనమాట. ఫుల్ ఆఫ్ బ్లడ్. ఇంకా ఆ రోజు అయితే ఇంత స్కిన్ చక్కగా వేసిపోయింది కింద అరికాల్లో. బట్ థ్యాంక్ గాడ్, యునో వాట్ గైస్, దేవుడు పని కోసం చేస్తున్నప్పుడు దేవుడే స్ట్రెంగ్త్ ఇస్తాడు అన్నట్టు. ఐ వాజ్ ఏబుల్ టు వాక్ ద ఎంటైర్ టైమ్. అలా అయినా కూడా అసలు నిజంగా ఇట్ వాజ్ సో అమేజింగ్ అసలు యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఆ డెకార్లో ఒక ఇది కూడా జరిగిందనమాట. ఏంటి అంటే, అన్ఫార్చునేట్లీ మేము ఆర్డర్ పెట్టడము ఉండే ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేశామన్నమాట అమెజాన్లో. వాల్పేపర్స్ ఎన్ని కలర్స్ కావాలో, ఎన్ని ఉన్నాయో క్వాంటిటీ అన్నీ పెట్టామన్నమాట. సరిపోతుందని అనుకున్నాం, మిగిలింది రిటర్న్ ఇద్దాం అనుకున్నాము. బట్ యూ గైస్ కాంట్ బిలీవ్, వాల్పేపర్ సరిపోలేదు. ఐ వాజ్ సో అప్సెట్. ఎంత అప్సెట్ అయ్యానంటే నేను, ఇంక ఏడుపు ఒకటే తక్కువ నాకు. ఎందుకు అంటే అది జరిగింది మేము కరెక్ట్గా అది ఫిక్స్ చేసింది వెన్స్డే. ఫ్రైడే కల్లా 10 days వేస్తారు, బ్యాక్ డ్రాప్ పెట్టేయాలన్నమాట. ఒక్క రోజులో సచ్చినా రాదు, ప్రైమ్ అయినా కూడా రాదు. ఫ్రైడే డెలివరీ చూపిస్తోందనమాట. అదేంటి వెడ్నెస్డే ఆల్మోస్ట్ మిడ్ నైట్ అంటే థర్స్డే ఎర్లీ మార్నింగ్ 1కో 2కో రియలైజ్ అయ్యాము సరిపోదు అది అని చెప్పి. ఎంత అప్సెట్ అయిపోయానంటే నా ఫేస్లోనే కనిపించేసింది. పాపం సాహిత్య పల్లవి చూశారు అది. చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా వర్స్ట్ కేసులో వెళ్ళి పెయింట్ అయినా కొనుక్కొద్దాం అనుకున్నా, పెయింట్ గీసేద్దామని చెప్పి. ఏం చేయాలని చాలా బాధపడుతుంటే నిజంగా దేవుడే వచ్చి హెల్ప్ చేసినట్లు, వినాయక చవితికి మీరేం బాధపడకండి అన్నట్లు మంచిగా ఎలిఫెంట్ షేపు వచ్చేలా ప్రిపేర్ చేశాడండి మా మైండ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఫోకల్ పాయింట్ డెకార్లో. నిజం చెప్పాలంటే వెరీ ప్రిటీ ఉందన్నమాట బేబీ ఎలిఫెంట్ అయితే. ఇఫ్ అది తీసేస్తే ఫ్లవర్స్ యూ గైస్ కెన్ సీ, అక్కడ వాల్పేపర్ లేదు, మాకు సరిపోలేదన్నమాట. సో అలా టర్న్ అవుట్ అయిందనమాట మా డెకార్. నిజంగా దేవుని నమ్ముకుంటే అసలు యూ కెన్ సీ ద లైవ్ రీజన్స్, రైట్? సో అది మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయినట్టుంది. సో ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ గైస్, బట్ ప్లీజ్ కమెంట్ ఎలా ఉంది మా డెకార్, బాగుందా? అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మా నెక్స్ట్ 3 days వినాయక చవితి సెలబ్రేషన్స్కి ఎయిదర్ గెట్ రెడీ విత్ మీ చేస్తాను, ఆర్ఎల్స్ మేము ఒక డ్యాన్స్ కూడా చేస్తాం అనమాట, కల్చరల్ యాక్టివిటీస్ లాగా. అది షూట్ చేస్తాను. అండ్ ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక వీడియో అయితే షూట్ చేస్తానమాట, వినాయక చవితి సెలబ్రేషన్స్. అండ్ గెట్ రెడీ విత్ మీ. So stay tuned, people. Bye, darlings. Good night.